సాయిరామ్ సాయి. ఉగాది నాడు మనం చేసిన శ్రీ రామకోటి శ్రీ సాయికోటి బుక్ లాంచింగ్ వీడియోని చూసుంటారని ఆశిస్తున్నాను. సాయి, ఆ బుక్స్ గురించి సింపుల్గా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి సాయి. గతంలో బాబా వారు చెప్పిన ఈ కథని మొన్న రీసెంట్గా నాకు కళలో చూపించారు, పాంప్లెట్ రూపంలో తీసుకురామని. అది ఈ విధంగా తీసుకొచ్చాను సాయి. నిరంతర సత్యాన్వేషణ కొరకు అనే హెడ్డింగ్తో ఈ పాంప్లెట్ని తీసుకురావడం జరిగింది సాయి. ఇది మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా కూడా. చాలామంది కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వదిలేసి భౌతిక ప్రపంచం గురించి ఆలోచిస్తుంటారు. మనం చేస్తుంది కరెక్టేనా, మనం మారాలా వద్దా అని మనల్ని మనం ప్రశ్నించుకునే విధంగానే ఉంటుంది. మనకు జన్మనిచ్చిన భగవంతుని కొరకు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి సాయి. ఇటువంటి మంచి అద్భుత సందేశం కొరకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక మంచి తీసుకురావడం జరిగింది, మంచిగా కథ. తప్పకుండా చదవండి సాయి. ఇక రెండవది శ్రీ రామకోటి పుస్తకం సాయి. ముఖ చిత్రం అద్భుతంగా ఉంది కదా, లోపల చూడండి. హనుమ సమేత శ్రీ సీతారాములు ఎంత చక్కగా ఉన్నారో ఈ పుస్తకంలో. 25,000 నామాలు ఉంటాయి. చక్కగా శ్రీరామ శ్రీరామ అని స్మరిస్తూ రాసుకోవచ్చు సాయి. మన మనసు ఎప్పుడూ భౌతికం వైపు మళ్ళుతూ ఉంటుంది. అప్పుడు మాయలో చిక్కుకుపోతూ ఉంటాము. ఈ మాయ నుండి బయటపడాలి అంటే భగవంతుని పూజించడం లేదా స్మరించినప్పుడే సాధ్యమవుతుంది సాయి. మరి గమనించండి, పూజించేందుకు చేతులు కావాలి, స్మరించేందుకు మనసు కావాలి. ఈ రెండింటికి ఏకకాలంలో చేయాలి అంటే దైవనామాన్ని లిఖించినప్పుడే సాధ్యమవుతుంది. కావున పుస్తకం పూర్తి చేసేందుకు కంగారు పడవద్దు. భక్తితో శ్రద్ధతో రోజుకి 1 పేజీ అయినా చాలు. ప్రశాంతంగా కూర్చొని వ్రాయండి ఈ శ్రీరామకోటిని. తప్పక ఎంతో పుణ్యఫలాలని ఆర్జిస్తారు మీ అందరూ కూడా సాయి. ఇక ఇది మూడవది, అరచేతిలో పట్టేంత చిన్నది ఈ మన శ్రీ సాయికోటి. ముఖ చిత్రం కూడా బాగా వచ్చింది కదా. దీనిని చక్కగా చిన్నగా తీసుకురావడం గల కారణం ట్రావెలింగ్ నిమిత్తం సాయి. అంటే షిరిడీ కావచ్చు లేదా మరేదైనా పుణ్యక్షేత్రం కావచ్చు. మన ప్రయాణ కాలంలో బాబావారిని మనసులోనే స్మరిస్తూ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం గుడికి వెళ్తున్నప్పుడైనా సరే ఈ చిన్ని పుస్తకాన్ని మన జేబులో పెట్టుకొని గుడికి వెళ్తే బాబావారి ముందర కూర్చొని 1 పేజీ అయినా చాలా చక్కగా రాయొచ్చు. ఈ పుస్తకంలో 9,000 నామాలు ఉంటాయి సాయి. సాయిరామ్ అని కానీ ఓం సాయిరామ్ అని కానీ రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నా సాయి, ఏదో రాశాము అని రాయొద్దు. భక్తితో శ్రద్ధతో వారిని మన మనసులోనే ధారణ చేసి వారి పాదాల యందే దృష్టిని నిలిపి రాయాలి. ఈ విధంగా రాస్తే తప్పక ఎన్నో సత్ఫలితాలను పొందవచ్చు మనం సాయి. మీకు చెప్పలేదు కానీ ఇది ముఖ్యంగా చిన్నపిల్లల కోసం కూడా ప్రత్యేకంగా నేను ఆలోచించాను. ఇప్పుడు వస్తుంది సమ్మరు, పిల్లలందరూ ఇళ్లలో ఖాళీగా ఉంటారు. ఒక పుస్తకం ఇచ్చి పెన్ ఇచ్చి రాయండ్రా అంటే రాయలేకపోవచ్చు. కానీ ఇంత చిన్న పుస్తకం ఇచ్చి అది కొంచెం వాళ్ళ స్థాయికి దిగి చక్కగా ఆలోచించినట్టుగా ఆలోచించాను. వాళ్ళు హ్యాపీగా చిన్న పుస్తకము పెన్ను తీసుకొని చక్కగా టకటక రాసేస్తూ ఉంటారు. ఆ కాసేపైనా వారిని అందులో మనం ఇమర్చవచ్చు, భగవంతుని నామస్మరణలో ఇమర్చవచ్చు. అది కూడా పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. అంత చిన్న పుస్తకం ఇది. సరేనా సాయి, మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నా. ఇక మనం తీసుకొచ్చిన వాటిల్లో ఇది 4వది, శ్రీ రామాయణము సంక్షిప్త రామాయణం సాయి. ఇది 24 పేజీలలో ఉంటుంది. ఇసుకపల్లి సంజీవ శర్మ గారి కుమారుడు ప్రసాద్ గారు ఈ పుస్తక ప్రింటింగ్కి మనల్ని హెల్ప్ అడిగారు. ఈ వాయిస్ రికార్డులో కూడా మీరు వినే ఉంటారు. వారు కోరిన మేరకు ఈ పుస్తకం ప్రింటింగ్ చేయించి వారికి అందజేశాము. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు రామాయణ కథలు చెప్పేవాళ్ళు, కానీ ఈ కాలంలో పిల్లలకు చెప్పేవాళ్ళే ఎవరూ లేకుండా పోయారు. మన ఈ ప్రయత్నం ద్వారా కొందరికైనా చేరుతున్న ఆశతో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది సాయి. వారు అడుగుగా మనం హెల్ప్ చేయడం జరిగింది సాయి. తప్పకుండా ధర్మం గురించి జ్ఞానం గురించి అందరికీ తెలియజేయండి సాయి. చివరగా సాయి, మనకు తెలిసిన జ్ఞానం నలుగురికి పంచాలి, మనకు తెలిసిన ధర్మం 10 మందికి చెప్పాలి అనే సంకల్పంతో మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ జ్ఞానదానం క్రింద ఎన్నో రకాల సద్గ్రంథాలను ఎన్నో విధాలుగా పంచిపెడుతూనే ఉన్నాం సాయి. జ్ఞానాన్ని నలువైపులా ప్రసరింపజేసేందుకు మన వంతు కృషి మనం చేస్తున్నాం సాయి. రామకోటి పుస్తక లాంచింగ్ తర్వాత ఒక సాయి బంధువు నాకు కాల్ చేశారు.
తిరు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు, నీ శక్తి మేర ఏం చేయాలో చేస్తున్నావు, ధర్మం కోసం, జ్ఞానం కోసం సేవలు ఎన్నో చేస్తున్నావు. ఈ జ్ఞానానికి సంబంధించిన సచ్చరిత్రలు, జ్ఞానేశ్వరి గ్రంథాలు, ఎన్నో సద్గ్రంథాలు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని వేల లక్షల కుటుంబాలకి నువ్వు ఇచ్చావో తెలియదు, కానీ ఇచ్చిన ప్రతి కుటుంబం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ఒక్క బీజాక్షరం మాత్రం కంపల్సరీ నీకు చేరుతుంది. అది గుర్తుపెట్టుకో. ఆశీర్వాదం రూపంలో ఒక గ్రంథానికి ఒక్క బీజాక్షరమైన ఒక అక్షర రూపంలో వస్తుంది అని నాకు అన్నారు. నేను చాలా చాలా సంతోషించాను. ఆ శక్తి మొత్తాన్ని నేను నా లక్ష్యం, బాబా ఇచ్చిన లక్ష్యం కోసం, అలానే ఈ సాయి బంధువులకి నేను అంకితం చేస్తున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్క సాయి బంధువు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.